అయోధ్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయోధ్య సమస్య భారతదేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడించిన సమస్యలో ఒకటి. చివరికి ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. అయోధ్య నగరం ఇతర ప్రాంతాల మాదిరిగా భౌగోళిక ప్రాంతంగా ఉండిపోలేదు. రామజన్మభూమిగా పురాణాల కాలం నుండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది. అందుకే మన దేశంలోని అనేక మంది హిందువులు ఈ ప్రాంతాన్ని చేరుకోవాలని, ఈ మట్టిని ఒకసారైనా ముట్టుకోవాలని లక్షలాది మంది ఎంతగానో ఆరాధించేలా చేస్తుంది. ఇప్పటి వరకు అయోధ్య అంటే రాముని దేవాలయం మరియు బాబ్రీ మసీద్ అని చాలామందికి తెలుసు. రాముని జన్మస్థలం ఇది. పురాణాల ప్రకారం అయోధ్య నగరం రాముని జన్మస్థలమని అనేక మంది హిందువులు నమ్ముతారు. అందుకే అయోధ్యను పవిత్ర నగరంగా భావిస్తారు. అయోధ్య నగర వైశాల్యం అప్పట్లో 7,056 చదరపు కిలోమీటర్లు. రాజా హరిశ్చంద్ర జన్మస్థలం. అయోధ్యను రాజా హరిశ్చంద్ర లేదా రాజా హరిశ్చంద్ర జన్మస్థలంగా భావిస్తారు. అతను భారతదేశంలో సత్యానికి చిహ్నంగా భావిస్తారు. అతను తన రాజ్యాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని అమ్మి తన కలలో ఒక మహర్షికి ఇచ్చిన వాగ్వాదాన్ని నెరవేర్చడానికి బానిస అయ్యారు. అయోధ్య మహిమ. అయోధ్య నగరం యొక్క మహిమను తెలుసుకున్న ఇతర దేశాల రాజులు వారి దేశాల్లో కూడా ఈ పేర్లను అనుసరించారంట. ఇండోనేషియాలోని యోగ్యకర్త, థాయిలాండ్లోని అయోధ్య వంటి నగరాలను పోలి ఉండటంతో వాటికి అయోధ్య అని పేరు పెట్టారట. అయోధ్య గురించి అథర్వణ వేదంలోనూ అయోధ్య నగరం గురించి పేర్కొనబడింది. అయోధ్యను దేవనిర్మిత నగరంగా పేర్కొన్నారు. అలాగే అయోధ్య నగరం మానవ జీవ చైతన్యానికి ప్రతీక అని అథర్వణ వేదం చెబుతుంది. అయోధ్య అంటే ధర్మం. అది ధర్మానికి నిలయమని పురాణాలు చెబుతున్నాయి. వాణిజ్య నగరం. అప్పట్లో వాణిజ్యపరంగా అయోధ్యతో పోటీ పడే నగరమే లేదు. ఈ నగరంలో సరిగ్గా కేంద్ర భాగంలో దుకాణాలు ఉండేవి. ఇక్కడ క్రయ విక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో నగరంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించడానికి సామంతరాజులు ఇక్కడ బారులు తీరేవారు అని పురాణాలు చెబుతున్నారు. అయోధ్యకు దక్షిణ కొరియాకు మధ్య ఉన్న బంధం. దక్షిణ కొరియా మరియు అయోధ్య మధ్య జన్యుపరమైన సంబంధం ఉందట. కొరియా యొక్క అతిపెద్ద రాజవంశం యొక్క యువరాణి ఫాంగ్ ఓకే అయోధ్యలో సముద్ర యాత్రికుడి కుమార్తె. అతను కొరియా కాల రాజవంశ రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందుకని ఇప్పటికే ఆ వంశీకులు దక్షిణ కొరియా నుండి అయోధ్యకు వస్తూ ఉంటారట. సారు నది ఒడ్డున అందమైన అయోధ్య. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని సారు నది ఒడ్డున ఉంది. అయోధ్య అంటే ఆధ్యాత్మిక నగరంగా అందరూ భావిస్తుంటారు. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మనవు స్వయంగా నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. వాల్మీకి రచనలో అయోధ్య విశిష్టత. అయోధ్య నగరంలో అప్పట్లో చదరంగంలో ఉండే పలక మాదిరిగానే అక్కడి భవన నిర్మాణాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ భవనాలు అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహలకు కూడా అందని విధంగా ఉండేలా అప్పటి శిల్పులు నిర్మాణ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు వాల్మీకి రచనలో కనిపిస్తున్నాయట. జై శ్రీరామ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.